హలో ఫ్రెండ్స్, హాయ్ నమస్తే. నేను మీ శ్రీజ. వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళ వీడియో వచ్చేసి కారం బఠానీ అండి. అది మనకి షాప్లో దొరుకుతాయి కదండి బఠానీస్. అవి మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని, అలాగే ఇది ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం మనం ముందుగా ఇట్లా ఒక 2 అవర్స్ అలా 2 or 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ ఎల్లో బఠానీ తీసుకున్నానండి. మీరు గ్రీన్ బఠానీతో కూడా చేసుకోవచ్చండి. వీటిని ఒక 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా. తర్వాత వాటర్ని మనం వడపోసుకోవాలండి ఒక స్ట్రైనర్లో. తర్వాత వాటర్ తీసేసిన తర్వాత మనం ఇలా ఒక కాటన్ క్లాత్లో వాటిని వేసుకొని కొంచెం ఆ తడి పోయేంత వరకు తుడుచుకుంటే సరిపోతుందండి ఈ విధంగా. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అవి పేలకుండా ఉండాలి అంటే తడితనం ఏమీ లేకుండా మంచిగా మాయిశ్చరైజర్ మొత్తం పోయే వరకు ఇలా టవల్తో తుడుచుకుంటే సరిపోతుంది బాగా. మీరు గ్రీన్ బఠానీస్తో కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి అది. సో దీని ఈవినింగ్ స్నాక్స్ రెసిపీగా మనం యూస్ చేసుకోవచ్చు. వీటిని ఒక ప్లేట్లో ఇలా తీసుకొని పెట్టుకుందాం. తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం కొంచెం బఠానీస్ వేసుకుంటూ వాటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అండి. అలాగే ఇది రెయినీ సీజన్ కాబట్టి ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. అలాగే ఇవి కారంగాను ఉంటాయి. వేడిగా కారంగా తింటే చాలా బాగుంటుందండి. సో ఇవి ఆల్మోస్ట్ మనకి ఒక 5 minutes అయినా ఫ్రై అవుతాయండి. ఆల్మోస్ట్ ఇవి అయిపోయినాయండి. మనకి ఎలా తెలుస్తుందంటే అవి ఈజీగా పైకి వచ్చేస్తాయండి. అలా అయినట్లయితే మనకి ఫ్రై అయిపోయినట్టు. సో వీటిని ఒక బౌల్లోకి తీసుకుందామని మనం. తర్వాత వీటిని మిగిలిన బఠానీస్ కూడా ఉన్నాయి కదా, అదే విధంగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో కేర్ఫుల్గా చేయండి ఫ్రెండ్స్, లేదంటే పేలే ఛాన్స్ ఉంటాయి. సో మనకి ఇవి ఇలా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత సరిపడా కారం, అలాగే సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడినంత వేసుకొని వీటిని వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకుంటే ఆ ఉప్పు కారం అనేది బఠానీస్కి బాగా పడుతుందండి. సో వీటిని వేడిగా తింటే చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇష్టంగా కూడా ఉంటుంది. సో తప్పకుండా మీరందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మొత్తం కలిసేలా తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. కావాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో ఆనియన్ అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. సో క్రిస్పీగా ఉంటాయని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఏ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఇంటి థింగ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.